రైట్. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్నాయి. అటు మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. మహిళా కమిషన్కి కంప్లైంట్స్ కూడా వెళ్ళే నేపథ్యంలో సీరియస్ అయింది. సో దీనిపైన పిఓడబ్ల్యూ సంధ్య గారి ఒపీనియన్ చూద్దాం. నమస్తే సంధ్య గారు. సంధ్య గారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బహిరంగంగా ఆడదాని గురించి కానీ ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి కానీ ఇలా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. అసలు వింటుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. నేను కూడా ఇప్పుడు విన్నాను, చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి విషయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దీనిపైన అందరూ సీరియస్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మహిళా కమిషన్, అటు యాంకర్స్ కానీ లేకపోతే అటు సెలబ్రిటీలు కానీ అందరూ కూడా సీరియస్ అవుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? తన వ్యక్తీకరణే చాలా అభ్యంతరకరంగా ఉందండి. ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, తన ఉద్దేశం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వ్యక్తీకరణ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే అతను అంటే ఇవాళ మన సమాజంలోనే స్త్రీలని ప్రాపర్టీ అవుట్లుక్ తో చూస్తున్నారు. మీరు గమనిస్తే ప్రాపర్టీ అవుట్లుక్ అన్నమాట. మా వస్తువు మీ ఇంట్లో ఉందంటారు. మేము స్త్రీ పురుషుల ఇష్యూస్ లో పంచాయతీల్లో భార్య భర్తల పంచాయతీలు అవి నడుస్తుంటే మా అమ్మాయి మీ ఇంట్లో ఉంది అనడానికి, మా వస్తువు మీ ఇంట్లో ఉంది అంటే నేను చాలా ఏళ్ల క్రితం చాలా ఆశ్చర్యపోయా. అదేంటి ఆ మనిషి కదా వస్తువు అని ఎందుకు అంటున్నారు అని. ఇవాళ అతను కూడా మళ్ళీ అట్లాంటిదే ఒక ప్రాపర్టీ థింకింగ్ తో మాట్లాడాడు. ఏమన్నా అంటే స్త్రీ స్వేచ్ఛ ఇదంతా నా మీదకి వచ్చేస్తారు అంటే అసలు అతను వ్యక్తీకరించినటువంటి వ్యక్తీకరణ ఏంటి? తన సామాన్లు అనడమే చాలా భయంకరం. అంటే సమాజంలో స్త్రీలని కేవలం సెక్స్ ఆబ్జెక్ట్ గా చూస్తున్నటువంటి ధోరణికి అద్దం పడుతుంది. ఆడవాళ్ళ శరీరాలని ఈ భాష ఏదైతే వాడతారో దాంట్లో కూడా అవమానకరమైనటువంటి వ్యక్తీకరణ ఉంది. అదే అతను కూడా చేశాడు. కాబట్టి స్త్రీల డిగ్నిటీకి భంగం కలిగిస్తూ నువ్వు మాట్లాడావు కదా. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే వాళ్ళ డిగ్నిటీని కోల్పోతున్నారో తర్వాత విషయం, కానీ వాళ్ళ స్త్రీల డిగ్నిటీని గుర్తించకుండా ఆ విషయాన్ని అతను ఏమన్నా గౌరవప్రదంగా చెప్పాడా? పోనీ అంటే మీరు వీళ్ళకి స్త్రీల డిగ్నిటీ పట్ల ఏ మాత్రం కన్సర్న్ లేదు కాబట్టి ఆ భాష వచ్చింది. అంటే ఆ భాష కలిగిన భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళని అట్లాగే చూస్తారు. ఇకపోతే ఇది ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. బట్టల గురించి ఇంకా మహిళా సంఘాలుగా మాకు మాట్లాడవలసి రావడం, చెప్పవలసి రావడం ఒక బాధాకరం. సరే, ఈయన హీరోయిన్ లాగా చెప్తున్నాడు కదా, ఈయన ఒక స్టాండ్ తీసుకున్నాడా? తను నటించిన సినిమాల్లో హీరోయిన్లకి ఈయన ఏదైతే చాలా వ్యక్తీకరణ చేశాడో, ఆయన యాక్ట్ చేసి చెప్తున్నాడు ఇక్కడ దాకా బట్టలు రానియొద్దు, ఇట్లా చాలా అంటే ఆయన హావభావ అన్ని వ్యక్తీకరణలతో చెప్పాడు కదా. ఇదే ఒక నిర్మాతకి చెప్పాడా, ఒక దర్శకుడికి చెప్పాడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు ఇంత ఖచ్చితమైన అభిప్రాయం ఉంటే నేను నటించే సినిమాలో ఆడపిల్లల్ని ఎట్లా చూపించినట్లయితే నేను నటించను అని ఇది ఎవరికి చెప్పాలి అంటే నేను అడుగుతున్నా. ఇవాళ ఈ బట్టలు ఎవరైతే ఇవాళ మొత్తం కూడా ప్రపంచంలోనే ఇదంతా వ్యాపారమయమైనటువంటి ప్రపంచం. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రకాల బట్టలు మన దగ్గరకు వస్తున్నాయి. ఇదొక కల్చర్, అంటే ఒక వ్యాపార సంస్కృతి. ఏ బట్టలు ఏంటి అని మీరు చూడండి. ఈ బట్టలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి, అంటే ఒక వ్యాపార సామ్రాజ్యంలోంచి రకరకాల డిజైన్స్ గా వస్తున్నాయి. ఈ బట్టలు వేసుకోవాలని ఆడవాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అంటే? మేము ఇప్పుడు తమన్నా, కాజోలు, సమంత ఇట్లా చెప్పుకుంటే ఈనాటి హీరోయిన్లు ఎవరైనా మేము చీర కట్టుకుంటే నటించాం, మాకు బాడీ ఎక్స్పోజరే కావాలి, లేదా మేము ఎక్స్పోజ్ చేసే గుడ్డలే వేసుకుంటాం అని అంటున్నారని అనుకుని అతను హీరోయిన్లకు చెప్తున్నాడా అని నేను అడుగుతున్నా. అంటే దర్శకుల ప్రమేయం లేదు, నిర్మాతల ప్రమేయం లేదు, హీరోల ప్రమేయం లేదు అని ఆయన నమ్ముతున్నానని చెప్పమనండి, నేను అప్పుడు ఆయనకు ఆన్సర్ ఇస్తా. నేను సూటిగా మీ ఛానల్ ద్వారా శివాజీ గారిని ఏం ప్రశ్నిస్తున్నా అంటే, ఇవాళ ఆడవాళ్ళు హీరోయిన్లు ఇలా వేసుకోకండి అన్నారు కదా, వాళ్ళు వేసుకునే బట్టలన్నీ వాళ్లే నిర్ణయించుకుంటారా? వాళ్లే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంటున్నారా? లేకపోతే నిర్మాతలు లేకపోతే దర్శకులు వాళ్ళ భార్యలు, మన పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ భార్యలు లేకపోతే పెద్ద పెద్ద దర్శకులు వాళ్ళ భార్యలు డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. వాళ్ళందరూ ఏ రకంగా డిసైడ్ చేస్తున్నారు? ఆడవాళ్ళ కాస్ట్యూమ్స్ డిజైనర్స్ గా ఉన్నా
వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం డిజైన్ చేస్తారు, ఎవరి ఆదేశాల మేరకు డిజైన్ చేస్తారు అంటే ఇవన్నీ కూడా మనం చర్చించాలి. అట్లాగే మనకి ఏ హీరోయిన్ అయినా ఈ బట్టలు వేసుకోను అంటే మంచిగా గౌరవప్రదంగా కనపడే చీరలు నాన్ సెన్స్ ట్రెడిషనల్ గా ఉన్నాయి, ఈ ట్రెడిషనల్ వేర్ మేము వెయ్యము అన్న సందర్భాలు ఉంటే ఒకసారి ఎత్తి చెప్పమనండి. ఇది ఆడవాళ్లే సాంప్రదాయ దృష్టిలో వేసుకోమంటున్నారు, ట్రెడిషనల్ వేర్ వద్దంటున్నారు, నీట్ గా డిగ్నిటీగా కనపడడానికి ఈ హీరోయిన్లు వ్యతిరేకిస్తున్నారు అని మనం అది చర్చించవచ్చు. లేదంటే ఇంకొకటి, ఎవరైనా ఈయన ఏ బట్టలు వేసుకోవద్దని హీరోయిన్లకు చెప్తున్నాడో ఆ బట్టలు వేసుకోమని రిజెక్ట్ చేస్తే వాళ్ళ పాత్రల్ని ఏమన్నా ప్రొటెక్ట్ చేస్తాడా, వాళ్ళ అవకాశాలని ఏమన్నా ప్రొటెక్ట్ చేస్తాడా, ఇది కూడా ఆలోచించాలి. అంటే హీరోయిన్లు తమ చాయిస్ ప్రకారం బట్టలు వేసుకుంటామంటే నిర్మాతలు దర్శకులు పక్కనుండే హీరోలు ఎగిరి గంతులేసే హీరోలు దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారా? ఏమో ఆమెకి ఇష్టం లేదు కదా, ఇష్టం లేని ఒక బికినీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పోజ్డ్ డ్రెస్ కావచ్చు, ఆమె నాకు వద్దు సార్ నేను కంఫర్టబుల్ గా లేను అని ఆమె అన్నట్లయితే ఆమె పాత్రని ఆమె అవకాశాలని రక్షించగలిగే స్థితిలో హీరోలు ఉన్నారా అని అడుగుతున్నా. మన హీరోలు లేరు కదా. అట్లా కొంతమంది ఇంటర్వ్యూస్ లో చెప్తారు, వాళ్ళు వేసుకోమన్న బట్టలు నేను వేసుకోనందుకు నేను పాత్రనే పోగొట్టుకున్నా, నేను యాక్టింగ్ అవకాశాలనే పోగొట్టుకున్నా అని చెప్పి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి ఇది రిలేటివ్ గా సమగ్రంగా చూడాలి. శివాజీ గారు హీరోయిన్ల కొట్ట వాళ్ళు చాలా స్వతంత్రంగా ఉన్నట్టు, హీరోయిన్లు మాత్రమే అన్ని డిసైడ్ చేసుకుంటున్నట్లు, హీరోయిన్లు చేతిలోనే వ్యవహారం అంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పు. ఫస్ట్ ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఫీల్డ్ నుంచి వచ్చిన వాడయ్యుండి ఆడవాళ్ళని బ్లేమింగ్ గా అసభ్యకరంగా మాట్లాడడం అంటే అతను చాలా హీరోయిజం చాలా మందికి ఆడవాళ్ళని తీసిపడేసినట్టు మాట్లాడడం. మీరు చూడండి, కులం పేరుతో తీసేయడం, మతం పేరుతో తీసేయడం, లేకపోతే జాతి పేరుతో తీసేయడం, లేకపోతే ఆడవాళ్ళని తీసేయడం చాలా ఈజీ. నేను అడుగుతున్నా, ఇట్లాంటి బట్టలు నిర్మాతలు ఎందుకు వేయిస్తున్నారు, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయాలా? అట్లాంటి గుడ్డలని నువ్వు మాట్లాడుంటే నీకు నిజాయితీ ఉందని నమ్మొచ్చు. కాబట్టి అతని వ్యక్తీకరణతో ఏకీభవించకపోగా అతని ప్రశ్నలో నిజాయితీ లేదు. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు. మేము చెప్తే తప్పు పడతారా అంటే అసలు నువ్వెవరు అయ్యా చెప్పడానికి? నువ్వెవరు? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఎంత కంట్రోల్ చేయగలిగే స్థితిలో ఉండి ఆ మాట చెప్పావు? ఏదన్నా నీ చరిత్రలో, నీ సినిమా చరిత్రలో ఎవరైనా ఒక హీరోయిన్ కి ఇబ్బందికరమైన బట్టలు వేయొద్దు అని నువ్వు ఎప్పుడైనా హీరోయిన్ సైడ్ తీసుకుని ఏ నిర్మాతతో ఫైట్ చేసావా? స్టాండ్ తీసుకున్నావా? అసలు మీరు ఎవరైనా ఇంకా మలయాళంలో కనపడతారు సమస్యలు ఎదుర్కొంటున్న హీరోయిన్ స్టాండ్ తీసుకున్నవి, ఆ తమిళ్లో కనపడతారు, ఎక్కడైనా కన్నడలో కనపడతారు, మన తెలుగులో ఒక్కడన్నా కనపడరు. ఎక్కడన్నా కనపడ్డారు మీరు? పోనీ మేమంత లోతుగా చూడలేకపోయామేమో. మీరు చెప్పండి. ఈ హీరోయిన్ పక్షాన నిలబడి నిర్మాతతో కొట్లాడాడు, దర్శకుడితో కొట్లాడాడు అని చూపించండి. ఎన్నో సందర్భాల్లో అంటే మామూలుగా కొంతమంది హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూస్తాం మనాళ్ళు చేస్తుంటే, మామూలు అప్పుడు నార్మల్ గా ఇండియన్ డ్రెస్లు వేసుకునే ఆడపిల్లలు తమ పాత్రలను బట్టి వాళ్ళ కోరికను బట్టి డిమాండ్ని బట్టో బట్టలు వేసుకున్నప్పుడు షూటింగ్ కాగానే మేము బట్టలు మార్చుకున్నాము, అట్లా కూర్చుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే రకరకాలుగా ఉన్నాయి. చాలా మంది మామూలు అప్పుడు మనకి ఆ డ్రెస్సులతో కనపడుతున్నారా? ఏ సినిమాల్లో హీరోయిన్లే తీసుకోండి, ఇప్పుడు కాదు గత 30, 40, 50 ఏళ్లుగా ఉండే హీరోయిన్లు ఏ పాటల్లో ఏ బట్టలతో కనపడ్డారో ఆ బట్టలతో విడిగా మనకు కనపడ్డారా? పాటలో ఎవరు కోరితే వేశారు? ఎవరి డిమాండ్ అండి? నాకు అర్థం కాదు. అంటే మగవాళ్ళని ఆనందింపజేయాలి గుడ్డలేసుకుని. అంటే ఈ సమాజంలో స్త్రీలను ఒక సెక్స్ ఆబ్జెక్ట్ గా చూస్తూ, లైంగిక అవయవాల కుప్పగా చూస్తూ వాళ్ళని ఆ బట్టలు వేసి ఫోకస్ చేస్తున్నటువంటి ఒక రంగంలో ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్స్? అక్కడ హీరోలు ఉంటారు, నిర్మాతల దర్శకులతో పాటు ప్రేక్షకులు. మీరు ఎవరి ఆనందం కోసం అంటే ఏ పిక్చరు? ఇప్పుడు అంటావా అనేది ఒక పాట ఉంటుంది సమర్థతో. ఎవరు ఈ దేశ మహిళలు డిమాండ్ చేస్తే ఆ డాన్స్ వేయించారా? ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తే ఆ పాటలు వేయించారా? ఏదో ఉంటాయి కదా రకరకాలుగా. ఈవెన్ హీరోయిన్లు కూడా ఏమో ఐటమ్ గర్ల్స్ అంటారు, లేకపోతే మా చిన్నప్పుడు ఏదో వాన్పు గర్ల్స్ అనేవాళ్ళు. ఏవైనా అటువంటి హీరోయిన్ తోటి వేయిస్తున్నారే, నువ్వు ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నావా? ఇట్లాంటివి డాన్సులు ఎందుకు చేయిస్తున్నారు అని. అంటే రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి ఒక ప్రపంచంలో నిలబడి
హీరోయిన్లు నేను చెప్తున్నా అంటే అది అది అనవసరమైన మాట, అది అసందర్భ ప్రేలాపన. అండ్ సంధ్య గారు, మనము ఇంకొకటి కూడా చూస్తున్నాము, హీరోయిన్స్ ఎవరైనా ఏదైనా షాపింగ్ లాంచింగ్ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు కూడా మీద పడిపోతున్నారు. అసలు వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. అసలు ఏంటి ఇక్కడికి వస్తుంటే ఇలా మీద పడిపోతున్నారు, ఎట్లా నెట్టేశారు ఆమె మీద. ఎవరండి, ఎవరు ఆ జనమంతా ఎవరు అంటే ఆ హీరోయిన్ కి ఆ క్రేజ్ ఎందుకు వచ్చింది? సినిమాలో మీరు ఫోకస్ చేసిన దాన్ని బట్టి వచ్చింది. అంటే ఒక అసలు ఎందుకు ఈ అడ్డమైన వాళ్ళ బట్టల షాపులో, బంగారపు షాపులో వాళ్ళు ఇనాగరేట్ చేసుకోవడానికి హీరోయిన్లను పిలుస్తారు. ఆ హీరోయిన్ రాగానే వాళ్ళ ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్కడెక్కడ చేతులు వేసి, ఎక్కడెక్కడ నొక్కేసి ఆ పిల్లని మళ్ళీ వ్యాన్ లో కార్ లో ఎక్కించడానికి ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ అమ్మాయి చూసిన చూపు ఎట్లా ఉంది అంటే ఒక ప్రారంభానికి అదేమంటే నువ్వు ఆ గుడ్డలు వేసుకుని ఎందుకు వచ్చావని మాట్లాడతారు. శివాజీ లాంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. కానీ పిలిచినోడు ఎవడండి నాకు అర్థం కాదు. అలా పిలిచిన వాళ్ళు ఎవరు? పిలిచినప్పుడు మీరు ఏమన్నా చెప్పారా చేరతారమ్మని? హీరోయిన్ పిలిచినప్పుడు ఏ బట్టలతో అంటే నేనేమంటున్నానంటే అన్ని వేళలా ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శనలు కావాలి వీళ్ళు. ఆయన మాట్లాడుతూ అయితే సంధ్య గారు, ఇప్పుడు మీరంటున్నారు, ఓకే మీరంటున్నారు షాప్ వాళ్ళు చెప్పారా చీర కట్టుకొని రా లేకపోతే చూడీదార్ వేసుకొని రా అని అంటున్నారు. మరి వేసుకునే వాళ్ళకు కూడా తెలియాలి కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేస్కి వెళ్తున్నాము, మనం ఎలా డ్రెస్అప్ అయి వెళ్ళాలనే విషయం వేసుకునే వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే ఇప్పుడు వీళ్ళ తప్పు లేదు, వాళ్ళ తప్పు మాత్రమే ఉంది అంటారా? అవును, ఇక్కడ ఒక విషయం, ఒక సంస్కృతిని మార్చేశారు. ఎట్లా మార్చారంటే ఇవాళ సంధ్య వార్చుకుని పోకుండా తిననోళ్ళు జంధ్యం వేసుకుని తిరిగే వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి మేము జంధ్యంతోటే ఆఫీస్కి వెళ్తాము, మేము పిలకలతోటే ఆఫీస్కి వెళ్తాం, మేము పంచెలతోటే వెళ్తామంటే కుదరదు. ఆడవాళ్ళు అన్ని మెటలు మంగళసూత్రాలు వేసుకునే ఆడవాళ్ళు కూడా అన్ని వరలక్ష్మి వ్రతాలు నిష్ఠగా చేసే వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారో మీరు చూసారు అమెరికా లాంటి దేశాల్లో. అంటే ఆ సమాజంలో బతుకుతూ అక్కడ వాళ్ళలాగే ఉంటున్నారు వీళ్ళు. అట్లాగే ఇవాళ పబ్కి వెళ్ళే వాళ్ళు ఎలా వస్తారో మీరు చూస్తారు కదా. అంటే నేను పబ్కి వెళ్ళకపోవచ్చు నాకు తెలియదు, కానీ బయట చూస్తూ ఉంటాం కదా పబ్బుల్లో ఎలాంటి వస్త్రధారణ కనిపిస్తుంది అంటే ఇది వస్త్రధారణ, ఈ వస్త్రధారణ ఇక్కడ ఇట్లాగే ఉండాలి, ఇది ఒక ఫ్యాషన్ గా సెట్ చేసింది ఎవరు? అన్ని కమర్షియలే, ప్రతిదీ ఇక్కడ వ్యాపారం మయమే. ఇవాళ మన పిల్లలు సాంప్రదాయబద్ధంగా ఉండే ఎంతో మంది కుటుంబాల్లో వాళ్ళు చాలా సాంప్రదాయాలు పాటిస్తారు, చాలా మతపరమైన విలువలు పాటిస్తారు, కానీ వాళ్ళ పిల్లలు చాలా మోడర్న్ వేసుకుని వెళ్తున్నారు కాలేజీలకి. అట్లీస్ట్ లంగా ఓణీలతో ఎందుకు వెళ్ళట్లేదని నేను అడుగుతున్నా. ఇప్పుడున్న జనరేషన్ లో పండక్కో పబ్బానికో లంగా ఓణి కడుతున్నారు, కానీ మరి మేమందరం లంగా ఓణీలతో కాలేజీలకు వెళ్ళాం కదా. మన అమ్మలు వెళ్ళారు కదా, అంటే మా తరం వెళ్ళారు. మీ అమ్మల టైంలో మేమందరము లంగా ఓణీలతో వెళ్ళాం, మహా అంటే చుడీదార్లతో వెళ్ళాం. మరి ఇప్పుడు పిల్లలు రకరకాల బట్టలతో వస్తున్నారు కదా, తిరుగుతున్నారు కదా. అంటే ఎంతగా కల్చర్ మారింది. ఈ కల్చర్ మారడం వెనక ఆడవాళ్ళని బ్లేమ్ చేసే కన్నా ఈ కల్చర్ మారడంలో ఈ పోటీ ప్రపంచం ఉంటుంది, వ్యాపార ప్రపంచం ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయండి. ప్రతిదీ వ్యాపారమైంది. కాబట్టి వినియోగదారి సంస్కృతి రాజ్యమేలుతున్న చోట ఆ బట్టలు వేసుకుంటే ఫ్యాషన్, ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఫ్యాషన్, ఆ బ్రాండెడ్ వాడితే ఫ్యాషన్, ఎవ్రీథింగ్ బ్రాండెడ్ కల్చర్. కాబట్టి దానిలో భాగంగానే మనం ఆడపిల్లని చూడాలి. వాళ్ళు ఎందుకు లంగా ఓణీలతో రాలా, వాళ్ళు ఎందుకు చీరలతో రాలి, చీర కడితే చక్కగా ఉంటుందని అందరికీ తెలుసు, ఒక శివాజీకే తెలుసు అనుకోకండి. కానీ ఆ సిచ్యుయేషన్ ఉందా, ఆ వాతావరణం ఉందా, అది కూడా మనం నిజాయితీగా ఆలోచించాలి. అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయండి. ఇవాళ అత్యాచారాలు అనగానే ఆడవాళ్ళు బట్టలు అంటారు. 98% అత్యాచారాలు సాంప్రదాయ దుస్తులతో ఉన్న ఆడవాళ్ళ మీద అయ్యాయి. ఎవరు? పేదలు, దళితులు, బహుజనులు, ఆదివాసులు, లేకపోతే కింది వర్గాలు రిజిస్టర్ చేసుకోలేరు, లేదా వాళ్ళ పట్ల ఒక ఆధిపత్య సంస్కృతి చలామణి అవుతున్న చోట వాళ్ళ మీద అవుతున్నాయి. కానీ అత్యాచారాలు అనగానే ఆడవాళ్ళు బట్టలు తెస్తారు. లేకపోతే ఎప్పుడు మీకు ఉపన్యాసం అవకాశం కానీ ఆడవాళ్ళ మీద ఎక్కువ పెట్టడం మానేసి ఆడవాళ్ళని అట్లా చూడడం తప్పు. ఎలా అన్నా ఉండని, ఎట్లా అన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, వాళ్ళ ఒంటి మీద చేసే హక్కు మనకి లేదురా భయ్ అని చెప్తే బాగుంటుంది. సంధ్య గారు, ఇప్పుడు అనసూయ కూడా ఒక కామెంట్ చేశారు, ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు
నా బాడీ, నా శరీరము, ఇది నాది అని అంటే మనం ఇష్టం ఉన్నట్టుగా బట్టలు వేసుకోవాలా? ఇప్పుడు మనం కామెంట్ చేస్తున్నారు వాళ్ళు అని అంటే మనం ముందు కామెంట్ చేయకుండా డ్రెస్అప్ చేసుకోవాలి కదా. మనం ఎందుకు డ్రెస్సింగ్ అలా మార్చుకోవచ్చు కదా. ఏ బట్టలు వేసుకోవాలి, ఆమె అభిప్రాయం అర్థమైంది. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి అని డిసైడ్ చేసేది ఇతరులు కాదు, వాళ్ళే. కానీ ఒక డీసెన్సీ అండ్ ఒక డిగ్నిటీ ఉండాలి అని కోరుకోవడం తప్పలేదు. నేను ఉంటున్న చోట జైన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎన్నోసార్లు ఒంటి మీద నూలు పోగులేకుండా వచ్చినటువంటి మగవాళ్ళని చూసాను నేను. అది కూడా నాకు ఇబ్బందికరమే. మరి దాన్ని ఎవరైనా ఏంది, ఏ స్వామీజీలైనా, రకరకాల స్వామీజీలు ఒంటి మీద నూలు పోగు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ హిందూ మతమా, జైన్ మతమా, కానీ వాళ్ళ మీద మనకి ప్రశ్న ఉందా? అప్పుడు ఏమంటారు సంధ్య గారు? వాడు మగాడు అని అంటాడు, అంతే. మగాడు కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా తిరగొచ్చు అని మాట్లాడతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తున్నా. ఎవరు ఇప్పుడు అట్లా న్యూడ్గా మా అపార్ట్మెంట్ లో 2-3 సార్లు ఆ స్వామీజీలు వస్తే నాకు చాలా చిరాకు పుట్టింది. ఎందుకంటే న్యూడ్గా ఒంటి మీద గుడ్డ లేకుండా వాళ్ళు వచ్చేస్తుంటే నాకు కంపర పుడుతుంది కదా. అవును, నిజమే. మరి దాన్ని మతం ముసుగులు ఎలా రుద్దుతున్నారు? ఎవరు ఎందుకు ప్రశ్నించరు? కాబట్టి ఎవరు అబ్సీన్ బట్టలతో కనపడినా, అసభ్యకరంగా, ఇబ్బందికరంగా ఆడవాళ్ళు కనపడినా, మగవాళ్ళు కనపడినా అది అభ్యంతరకరమే. కానీ అది మొత్తం ఆడవాళ్ళని బ్లేమ్ చేసే విధంగా చూపించొద్దు. అట్లాగే నాకు వాళ్ళ మాటల్లో స్పిరిట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈస్ అవర్ చాయిస్ ఏ డ్రెస్లు వేసుకోవాలంటే. ఆయన చీర అన్నాడు కదా, ఆమె మాటల్లో స్పిరిట్ ని మనం అబ్సీనిటీ అనే దాంట్లో తీసుకోవద్దు. చీర కట్టుకోవాలా, లంగా ఓణి వేసుకోవాలా, లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా, మా ఇష్టం, ఇట్ ఇస్ అవర్ చాయిస్ అని వాళ్ళు అంటున్నారు. దాన్ని తీసుకెళ్లి మనం ఇంకో దానికి పెట్టి చూడక్కర్లా. డీసెన్సీ, డిగ్నిటీ అందరికీ అవసరం. డీసెన్సీ, డిగ్నిటీ లేకుండా ఒక కల్చర్ ని తెస్తున్న వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళేనా? ఈ కల్చర్ అంతా తెచ్చి రుద్దుతున్న వాళ్ళు ఆడవాళ్ళేనా? ఇంకెవరు లేరా? రకరకాల షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్ అని, ఆ షోస్ అని, ఈ షోస్ అని. దాన్ని రూపొందించే వాళ్ళు, ఆ రూపకల్పన చేసే వాళ్ళల్లో కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఎక్కడ చూసినా మళ్ళీ ఎవరు కనబడతారు? ఎవరి ఆనందం కోసం జరుగుతోంది, ఎవరు వాటిని రుద్దుతున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ చర్చ జరపాల్సిన అవసరం ఉంది. డిగ్నిటీ, డీసెన్సీ కోల్పోయేలాగా ఎక్కడ కనపడినా తప్పేనండి, అది అనవసరం. కానీ దాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఎవరు రుద్దుతున్నారు అనేది ముఖ్యం. ఓకే సంధ్య గారు, అండ్ ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఓకే, ఆ మాట వరకు బాగానే ఉంది. గ్లామర్ అనేది ఒక పరిధిలోనే ఉండాలని కూడా మాట్లాడారు. ఓకే, ఇప్పుడు ఇలాంటి మాటలు, గ్లామర్ అనేది ఒక పరిధిలో ఉండాలి, మనం ఎంత చూపించుకోవాలో అంత చూపించుకోవాలి, అంతే తప్ప శరీరాన్ని మొత్తం అంతా అందరికీ చూపించుకోవద్దు. అండ్ మొన్న సుమన్ కూడా ఫేస్బుక్లో పదే ఈ విషయం గురించి మాట్లాడారు. గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏంటి, మీ అందాలని మీ ఇంట్లో వాళ్ళకి చూపించుకోండి, కానీ ఇలా చూపించడం కాదు. గుడికి ఎలాంటి బట్టలు వేసుకొని రావాలని కూడా మీకు తెలీదా? జీన్స్ ఇలాంటివన్నీ వేసుకొని వచ్చి మీ అందాలను చూపిస్తున్నారా? ఇదైనా తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఆయన మాట్లాడినంత వరకు బాగానే ఉంది, గుడికి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే విషయం పైన మాట్లాడినట్టు బాగానే ఉంది. ఇప్పుడు రంగనాయకమ్మ లాంటి రచయిత్రులు కూడా ఆడవాళ్ల బట్టలకు పరిధులు ఉండాలి అని అంటున్నారు కదా. ఓకే, పరిధులు ఉండాలి, మరి ఆ పరిధిని ఎందుకు ఆడవాళ్ళు దాటేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు దాటట్లేదు, అదే మీరు పదే అదే మాట్లాడుతున్నారు, నేను పదే ఇదే మాట్లాడుతున్నా. ఆడవాళ్లే సెలెక్ట్ చేసుకుని దాడుతున్నారని మీరు అంటున్నారు. ఆడవాళ్లే చాలా ఇష్టంగా నేను గుడ్డలిపోయి తిరుగుతా, నాకు ఇష్టం అని అట్లా తమ చాయిస్ గా తిరుగుతున్నారని మీరు అంటున్నారు. కానీ ఒక డిమాండ్ అండ్ సప్లైలో ఆడవాళ్ళని భాగం చేశారు, ఈ కల్చర్ లో ఆడవాళ్ళని భాగం చేశారు అని మేము అంటున్నాం. సామ్రాజ్యవాద విషయ సంస్కృతి ఏదైతే ఉందో అది స్త్రీలను భాగం చేస్తుంది, స్త్రీలను వేరు చేయటం లేదు. దాంట్లో భాగంగానే కల్చర్ ని రుద్దుతున్నారు. అది స్టైల్ గా చూస్తారు, అది మోడర్న్ కల్చర్ గా చూస్తారు. అట్లా లేకపోతే వాళ్ళని చాలా ఎంతో మంది కాలేజ్ అమ్మాయిలు మేము స్టడీ చేస్తున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మోడర్న్ గా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తోటి ఆడపిల్లల నుంచి ఉన్నారు, మగ పిల్లల నుంచి ఉన్నారు. అంటే ఇది ఒక కల్చర్ బాగా డామినేట్ చేస్తూ రుద్దుతున్న వ్యాపార సంస్కృతి. అందులో భాగంగానే వీళ్ళందరినీ చూడాలి. ఏదో ఆడవాళ్ళు సెలెక్ట్ చేసుకుని మేము ఇప్పుకు తిరుగుతాం, ఇది మా రైట్ అని ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా చూస్తున్నది. అసలు అది ఎవరు కోరేది కాదండి. దాన్ని
ఒక కల్చర్ లో భాగంగా తీసుకొస్తున్నారు. డీసెన్సీ డెకోరం ఉండాలి లేదా డిగ్నిటీ ఉండాలి అనడంలో అభ్యంతరం లేదు, కానీ ఆడవాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే ఒక కల్చర్ ఈ దేశంలో. మనం అది మర్చిపో. అవును అవును. దేవాలయాల మీద అదే కల్చర్, మీరు ఎక్స్పోజ్ చేసే కల్చర్ దేవాలయాల మీద లేదని చెప్పగలరా? ఎందుకు దేవాలయ సాంప్రదాయ దుస్తులు అన్ని ఎందుకున్నాయి? అవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకని తాపి ధర్మారావు గారు ఎప్పుడో రాశారు. దేవాలయాల మీద భూత బొమ్మల్ని పెట్టుకుని మరి ఆ ప్రశ్న ఎందుకు రాదు? దేవాలయాల మీద రతి భంగిమలు ఎందుకు ఉండాలి? అన్ని గుళ్ళ మీద రతి భంగిమలు ఎందుకు ఉండాలి? ఏ గుళ్ళ మీద చీర ఉన్న ఆడది ఎందుకు కనిపించదు? ఏ గుళ్ళ మీద నిండుగా చీర కట్టుకున్న స్త్రీ, నా గ్రామంలో ఉండే స్త్రీ, నా బస్తీలో ఉండే స్త్రీ, మన ఇళ్లలో ఉండే స్త్రీ ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఏ ప్రబంధ కావ్యాల్లో కనిపించింది? అరణ్యకాండలో సీత వర్ణన ఎలా ఉంది? అంగాంగ వర్ణన లేదా? ఏ పురాణాల్లో అంగాంగ వర్ణన లేవు? ఏ ప్రబంధ కావ్యాల్లో అంగాంగ వర్ణన లేవు? అవి చెప్పండి. బాగా పాత సంస్కృతి అంటే ఇంకా ఇప్పుడు ఈ మాత్రం గుడ్డలన్నీ వేసుకున్నారు. ఆ మాత్రం గుడ్డలు కూడా పాత సాంప్రదాయ సంస్కృతులు లేవు. నాకు చూపించండి. భారతదేశంలో ఏ గుళ్ళల్లో నిండైన చీరతో స్త్రీ కనపడిందో నాకు చూపించండి. ఈ మధ్య కట్టిన గుళ్ళల్లో ఏమన్నా కాస్త నీటుగా ఉన్నారేమో ఆ బొమ్మల్లో, అది తెలియదు. కానీ పాత గుళ్ళల్లో ఎక్కడా లేరే. పాత పురాణాల్లో స్త్రీల వర్ణనలన్నీ ఎలా ఉన్నాయి? ఎక్కడైనా నిండైన వస్త్రధారణ ఎక్కడైనా ఉందా? లేనే లేదు కదా. మరి అట్లా మాట్లాడితే, కాబట్టి స్త్రీలని ఆ రోజు భోగ వస్తువుగా, లైంగిక వస్తువుగా చూశారు. ఈ రోజు సేలబుల్ ప్రోడక్ట్ గా చూస్తున్నారు. అదేగా దృష్టి, అందరి దృష్టి అదే కదా. కాబట్టి ఆ దృక్పథానికి వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో ఎంతో కాలంగా స్త్రీలు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ మనం బెస్ట్ అనుకుంటే వాళ్ళందరూ ఎక్స్పోజ్ చేస్తున్నారు అనుకుంటే తప్పు. ఇప్పుడు మీరు నీట్ గా ప్యాంట్ షర్ట్ వేసుకుని దాని మీద బ్లేజర్ వేసుకున్నారే, నిండుగా లేదా అంటే భారతదేశంలో ఎందుకు ఆడవాళ్ళందరూ బ్లేజర్లు వేసుకుని న్యూస్ చదవాలి? ఆ ప్రశ్న కోసం అదేమి ఇండియన్ కల్చర్ కాదే. కాబట్టి ఇది భారతీయ సంస్కృతి. ఇది ఆడవాళ్ళని పట్టుకుని భారతీయ సంస్కృతి అంటే ఇవాళ చాలా మంది ప్యాంటు చొక్కాలు వేసుకున్నారు. అసలు మగవాళ్ళందరిది ఆడవాళ్ళది మనకు కొంత కనీసం 20%, ఒక 30%, ఒక 40% ఇండియన్ కల్చర్ లో ఉంటారు. కానీ మగవాళ్ళు 99% వెస్టర్న్ కల్చర్. ఆ ప్యాంటు చొక్కాలు మనవి కాదు, ఆ క్రాఫ్లు మనవి కాదు. అది ఎవరు కాలేదు భయ్, నాకు అర్థం కాదు. పిలకలతో, పంచెలతో, లాల్చీలతో ఎంతమంది మగాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళని నువ్వు పాశ్చాత్య చిన్మయి కూడా అదే మాట్లాడింది కదా, ఎందుకనరు? చిన్మయి కూడా అదే మాట్లాడింది కదా, మీరు హుడీలు ఇలాంటివన్నీ వేసుకుంటారు, మరి మీరెందుకు పంచెలు దోతులు కట్టుకోవట్లేదు? మరి మీరు కూడా అలా కట్టుకుంటే ట్రెడిషనల్ గా బాగుంటుంది. మాట్లాడుతున్నావమ్మా. చిన్మయి లాంటి వాళ్ళు ఇవాళ అలా ప్రశ్నించడం చాలా ఆహ్వానించదగింది. 30 ఏళ్ళుగా మాట్లాడి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే అమ్మయ్య మేము రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నాం. పొద్దు నుంచి చాలా మంది అడిగితే ఎన్నాళ్ళు మేమేనా మాట్లాడేది, ఇంకా మాట్లాడించండి, చాలా మంది ఉన్నారు కదా మాట్లాడే పిల్లలు, వాళ్ళని పిలవండి అని కూడా నేను చాలా మంది మీడియా ఛానల్స్ పొద్దు నుంచి చెప్పాను. ఇప్పుడు ఇక నేను కొంత టైం తీసుకుని వచ్చాను. ఇక్కడ ఒకటేనండి, స్త్రీల వస్త్రధారణ స్త్రీలే నిర్ణయించుకుంటారనుకుంటే తప్పు. ఆ సమాజం నిర్ణయిస్తుంది. అది ఒకప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. మరి భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు బ్లౌజులే వేసుకోకుండా తిరిగారు కదా యంగ్ విడోస్, అది కరెక్టా? అది కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి సాంప్రదాయ ముసుగులో స్త్రీలని సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేశారు. వాళ్ళ వేషభాష, వస్త్రధారణలు, భర్త బొంగానే గుండు కొట్టించి బ్లౌజులు వేసుకోకుండా కూర్చోబెట్టడం నేను చూశాను నా కళ్ళతో. నేను కొన్ని ఆధిపత్య కులాల్లో ఆడవాళ్ళని చూశాను, మా కుటుంబాల్లో కూడా చూశాను. అది నాకు చాలా, ఆ చిన్న వయసులో నాకు చాలా అన్యాయం అనిపించింది. ఆ యంగ్ విడోస్ అలా బ్లౌజులు లేకుండా గుండ్లు కొట్టుకుని కనపడితే కడుపు తరుకుపోయింది. అప్పుడే ఆ కుటుంబాలతో నేను 10 ఏళ్ల పిల్లని 15 ఏళ్ల లోపల ఉన్నప్పుడు కొట్లాడి ఇళ్ళని ఇట్లా ఎందుకు ఉంచారు, ఇది తప్పు ఫైట్ చేయాలనిపించింది. కాబట్టి ఈ సమాజంలో స్త్రీల పట్ల నిజమైన గౌరవం లేదు. స్త్రీ పురుష సమానత్వ స్పృహ లేదు. స్త్రీల వేష భాష వస్త్రధారణల పట్ల నిర్ణయాత్మక శక్తిగా ఇతరులే ఉన్నారు. పితృసాంక కుటుంబాలు ఉన్నాయి, వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి తప్ప సినిమాలు ఉన్నాయి. సినిమా హీరోల ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు,
నిర్మాతల ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు, దర్శకుల ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా. అలాంటి ఆడవాళ్ళని ఎందుకు మీరు చూపించలేకపోతున్నారని సింపుల్ ప్రశ్నకి నాకు సమాధానం చెప్తే మార్పు అనేది వాళ్ళ నుంచే మొదలవ్వాలంటారు. మార్పు అనేది నిర్మాతలు, దర్శకులు, హీరోలు వీళ్ళందరి ఇళ్లలో కనపడే ఆడవాళ్లే తెర మీద ఎందుకు కనపడరు? అవును, వాళ్ళ ఇళ్లలో మాత్రం ఆడవాళ్ళు బాగుండాలి, మిగతా బయట ఉన్న ఆడవాళ్ళు మాత్రం సగం బట్టలు వేసుకొని చూపించాలి, కనిపించాలనేలాగా మీరు చూస్తున్నారు కదా. పాత సినిమాల్లో కూడా బికినీలు వేశారు కదా. అవును, అంటే ఇది మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ గా సామ్రాజ్యవాదం ప్రపంచీకరణలో అన్ని గుడ్డలు మనకు వచ్చి పడ్డాయి. పలానా బ్రాండ్ షాప్ కి వెళ్తే ఆ గుడ్డలే ఉంటాయి. ఆ బ్రాండ్ వేసుకోకపోతే జిందగీ బర్బాద్. అలాంటి కల్చర్ ని తీసుకొచ్చారు. దాంట్లో ఉమెన్ కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా. చివరిగా నేను చెప్పేది, ఆడవాళ్ళు కూడా తమ వ్యక్తిత్వంతో ఆలోచించాలి. ఈ బట్టలు వేసుకుంటేనే మనం సేలబుల్ ప్రొడక్ట్స్ గా ఉంటాం, ఈ బట్టలు వేసుకుంటేనే మనకి అవకాశాలు దొరుకుతాయి, ఈ బట్టలు వేసుకుంటేనే మనం అప్ టు ద మార్క్ ఫ్యాషనబుల్ గా ఉంటాము అనేటువంటి భ్రమలో వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లోంచి మేమందరం యాక్టివిస్టులు కదా, మేము చాలా కాలంగా ఉద్యమాల్లో ఉన్నాం. మేమెవరు ఎందుకు అట్లా లేం కదా. నీ సినిమా ప్రపంచం లేదా ఈ మోడర్న్ ప్రపంచం, ఈ పబ్ కల్చర్ లో కనపడే మామూలు ఆడవాళ్ళలా కూడా మేము ఎవరు లేమంటే, స్త్రీల హక్కుల కోసం ఫైట్ చేసేవాళ్ళం, స్త్రీల స్వేచ్ఛ కోసం మాట్లాడేవాళ్ళం. మేమెవరు అలా లేమంటే, మేము ఆ వ్యాపార సంస్కృతి పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఆ హ్యూమన్ డిగ్నిటీ, ఉమెన్ డిగ్నిటీ అనే దాని పట్ల చాలా స్పష్టత ఉన్నాం. అట్లా లేనప్పుడు అదే అప్ టు ద మార్క్, అదే ఫ్యాషన్, అదే జీవితం అట్లా ఉంటేనే. ఇప్పుడు జాబులకు వెళ్ళే ఆడపిల్లలు సాంప్రదాయంగా వెళ్తే సెలెక్ట్ కాలేదు. మా ఇంట్లో ఆడపిల్లలకే జరిగింది, ఎవరికో తెలుసా అండి. వాళ్ళు బాగా చదువుకుని ఇంజనీరింగ్ చదువుకున్నారు, కొంచెం మామూలుగా వెళ్ళారు, ఏది షల్వార్ కుర్తీలు వేసుకుని. మరి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు, ఇలా కాదు మీరు చాలా లేటెస్ట్ గా వెళ్ళాలి అని. మా అమ్మాయిలే మేము ఎందుకు రిజెక్ట్ అవుతున్నాం, జాబ్లు ఎందుకు రావట్లేదు అని చాలా బాధపడ్డారు నా దగ్గర. సరే, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారట కొంచెం ఫ్యాషన్ గా వెళ్ళాలి, ప్యాంటు చొక్కా వేసుకోవాలి, జుట్టు ఎరవేసుకోవాలి అని కొన్ని ఉంటాయి. అంటే ఎవరు డిసైడ్ చేస్తున్నారు వీటిని అంటే, అగైన్ వినియోగదారి సంస్కృతి, కన్జ్యూమరిజమేనండి. ఎవ్రీథింగ్ డిసైడ్స్ కన్జ్యూమరిజం. దాని పట్ల తమ టేస్ట్లని నిలుపుకోవడానికి, తమ డిగ్నిటీని కోల్పోకుండా ఉండడానికి ఆడవాళ్ళు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది, నేను కాదని. కానీ ఆ నేరం ఆడవాళ్ళది అంటే మాత్రం. కానీ ఏదేమైనప్పటికీ కూడా శివాజీ మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి కదా, సావిత్రి, మా అమ్మ, సౌందర్య, వీళ్ళు అలా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా ఉండండి, లేకపోతే చీరకట్లో ఇలా బాగుంటారని చెప్పి మాట్లాడొచ్చు. కానీ ఆ కొన్ని పదాలు యూజ్ చేశారు కదా, ఆ పదజాలమే చాలా ఇబ్బందిగా ఉంది కదా. అలా మాట్లాడకపోతే బాగుండేదేమో. సావిత్రి లాగా సౌందర్య లాగా అని అంటున్నాడు కదా, అట్లా బట్టలు అలా ఉంటే తీసుకుంటారా? ఇవ్వమనండి. ఇప్పుడు అలా ఉంటే తీసుకుంటారా? బట్టలు ఒక్కటేనండి, సావిత్రి లాగా సౌందర్య లాగా కనపడితే బాగుంటుంది. అట్లాగే ఉద్యోగానికి వెళ్తే జాబులు వస్తాయన్న గ్యారంటీ ఎవరిస్తారు? మీరు ఇస్తారా? ఆయన ఇస్తాడా? అట్లాగే మొత్తం సినిమా రంగంలో ఉండే ఆడపిల్లలు ఉంటామంటే వాళ్ళకి పాత్రలు దొరుకుతాయని గ్యారంటీ ఇవ్వండి. నేను చెప్తున్నా కదా, చాలా మంది వాళ్ళతో మేము మాట్లాడాం. మాకు అలా ఉంటే ఇబ్బంది ఏం లేదు, కానీ అట్లా ఉంటే మాకు జాబులు వస్తాయి. అట్లా ఉంటే ఇప్పుడు నేను చీరతోటే న్యూస్ చదువుతా అంటే నీకు జాబ్ ఉంటుందా? నేను అడుగుతున్నా. మరి ఎవరు ఎందుకు డిసైడ్ చేస్తున్నారు అంటున్నా. చీర బాగుంది కదా, సావిత్రిలా తయారీ నువ్వు న్యూస్ చదువుతా అంటే మీ మొత్తం మీడియా రంగంలో యాంకర్స్ జాబ్స్ ఉంటాయా? మేము ప్యాంటు చొక్కాలు వేసుకోం, బ్లేజర్స్ వేసుకోమని చెప్పండి ఇంటర్వ్యూలో, జాబులు ఉంటాయేమో చూస్తాను. ఇట్ ఈస్ దేర్ సర్వైవల్ ఆల్సో అంటాను నేను. అదెందుకు చూడలేకపోతున్నారు? బానే ఉంటుంది అది. వాళ్ళు ఇప్పుడు పండగకో పబ్బానికో ఇంకో కొన్ని సందర్భాల్లో సెలెక్టెడ్ గా మీ ఛానల్లో జరిగే ఒక ఫంక్షన్ కి మీరు చీర కట్టుకునే ఆడవాళ్ళు వాళ్ళ దృష్టిలో బొమ్మలు. బతుకమ్మ ఆడడానికి ట్రెడిషనల్ గా తయారుగమ్మంటారు, న్యూస్ చదవడానికి బ్లేజర్ వేసుకోమంటారు. ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఈటీవీ మరి చీరలు కట్టించి న్యూస్ చదివిస్తోంది కదా, మిగతా ఛానల్ అన్ని ఎందుకు బ్లేజర్ లేపిస్తున్నాయి? మరి శివాజీ వ్యాఖ్యలు బాగున్నాయి అనుకునే వాళ్ళందరూ మొదలు పెట్టండి చీరలతోటే న్యూస్లు చదివించడం. కాబట్టి ఇదంతా కూడా పోటీ ప్రపంచంలో అన్ని ఎవ్రీథింగ్ డిసైడెడ్ అండ్ డిజైన్డ్ బై అగైన్
క్యాపిటలిస్ట్ వరల్డ్, అది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఆడవాళ్ళని అట్లాగే ఆయన ఏదైతే అన్నాడు మిస్ వరల్డ్ కూడా తప్పది. మిస్ వరల్డ్ కూడా చీర కట్టుకుంటే ఏమేలే, మొత్తం అందరు బికినీతో సహా అన్ని రకాల వాళ్ళ అంగాంగ ప్రదర్శన చేసిన వాళ్ళే ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ మొదటిసారి భారతదేశంలో 94 లో ఒకేసారి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ గా వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పటి వరకు డయానా హెడన్ కావచ్చు, యుక్తముఖి కావచ్చు, చివరి వాళ్ళ వరకు కూడా మానుషి చిల్లర్ వరకు అందరూ కూడా వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేసే డ్రెస్సులు వేసుకున్నారు. చీరలు కట్టుకుంటేనే మిస్ వరల్డ్ అనేది అది తప్పు. నేను మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మేము చాలా స్టడీ చేసాం. వాళ్ళ మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే కిరీటాలు పెట్టారు. మిస్ వరల్డ్ మిస్ యూనివర్సులు అమెరికాలకు రాలా, యూకేలకు రాలా, లండన్ లో. కాబట్టి ఇదంతా కూడా మొత్తం కూడా సామ్రాజ్యవాద సంస్కృతి, అంటే వ్యాపార సంస్కృతి. మిస్ వరల్డ్ కిరీటాలు కూడా వ్యాపారంలో భాగంగానే పెట్టారు. ఎక్కడైతే మార్కెట్ పెంచుకోవాలో అక్కడ పెట్టారు. ఈ కల్చర్ని వాళ్ళు రుద్దారు. మరి వీళ్ళు రూలర్స్ కి చెప్పారా మిస్ వరల్డ్ భారతదేశానికి అక్కర్లేదని? మోడీకి చెప్పకపోయాడు ఎందుకు? మోడీ వచ్చాక వరుసగా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మన దగ్గరే అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? భారతీయ సంస్కృతికి అది వ్యతిరేకం కదా. మేము తప్ప ఒక బీజేపీ ఎందుకు వ్యతిరేకించలే? ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు చర్చించేటప్పుడు ఆలోచించారు. అంటే ఈ సంస్కృతిని, అంటే మిస్ వరల్డ్ మనకు అక్కర్లేదు కదా. మిస్ వరల్డ్ మన తెలంగాణలో జరిగితే మేమే దెబ్బలు తిన్నాం పోయి. ఎవరు రాలా? ఎందుకు రాలా? వీళ్ళెవరు ఎందుకు రారు? ఊరికి ఆడవాళ్ళకు బోధిస్తున్నారు కదా. ఈ మిస్ వరల్డ్ అక్కర్లేదు అని ఒక స్టేట్మెంట్ శివాజీ ఎందుకు ఇవ్వలేకపోయాడు? కాబట్టి ఈ కల్చర్ ని వ్యతిరేకించకుండా మిస్ వరల్డ్ లాంటి చెత్త వ్యాపార సంస్కృతిని వ్యతిరేకించారు ఎవ్వరు. మా ఆడవాళ్ళని మాత్రం బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతున్నా, దమ్ము ఉంటే ఆ కల్చర్ ని వ్యతిరేకించండి. మాకు అవసరం లేదు మీ బ్రాండెడ్ బట్టలు తగలబెట్టండి. రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ చాలా చక్కగా వివరించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా శివాజీ మాత్రం అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నిర్మాతల నుంచా, డైరెక్టర్ల నుంచా, అసలు ఇండస్ట్రీ మొత్తం నుంచా, లేకపోతే సమాజంలోనే ఆడవాళ్లలో లేకపోతే వాళ్ళల్లో ఎవరిలో మార్పు రావాలనేది అసలు మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.